ఓం నమో భగవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ. నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. మనం పెళ్ళిలో బోనాల సర్వలో జ్యోతులు వెలిగిస్తాం కదా, ఆ జ్యోతుల కోసం ఈ జ్యోతి ఎలా తయారు చేయాలో మీకు చూపెడుతున్నాను. ఇలా పత్తి చాలా తీసుకొని ఇలా వెడల్పుగా చేయాలి. చేసిన తర్వాత ఒక 1 రూపీ కాయిన్ ఇలా పెట్టి ఇలా మలచాలి. మనం పువ్వొత్తి ఎలా తయారు చేసుకుంటామో ఇలా పత్తి ఎక్కువ పెట్టి ఇలా తయారు చేసుకోవాలి. మనము ఇలా పొడుగా సాగదీసినప్పుడు కొంచెం మనం చేతికి పాలు అద్దుకుంటూ పెడితే గట్టిగా ఆరిపోయిన తర్వాత గట్టిగా ఉంటుంది అనమాట. అలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేయడం వల్ల అంటే మనం జ్యోతి వెలుగుతున్నప్పుడు ఎక్కువ చేతులకు వేడి సెగ తగలకుండా ఉంటుందంట. మీకు కూడా ఈ చిట్కా ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే ఉపయోగించుకోండి. మళ్ళీ దీపం కూడా అక్కడిక్కడ కాకుండా మంచిగా కరెక్ట్గా నీట్గా వెలుగుతుంది అనమాట. నేను ఈ చిట్కా 2024 ఫిబ్రవరి 18న మా సాయి చెల్లి పెళ్లి సందర్భంగా ఈ చిట్కా చెప్పాను అనమాట. మహంకాళి అన్నపూర్ణ మా మరిది గారి అబ్బాయి సాయి చంద్ పెళ్ళి కోసం ఇది తయారు చేసామన్నమాట. మీకు ఈ చిట్కా చెప్తున్నాను అనమాట. కావాల్సిన వాళ్ళు ఈ చిట్కాని ఉపయోగించండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇది ఉపయోగించుకోండి. మా ఇంట్లో 4 బోనాలు తీస్తారు కాబట్టి 4 తయారు చేసాం. అంటే పోచమ్మ కాడికి 2, దుర్గమ్మ కాడికి 2, 5. ఇంకొకటి అంటే గండ జ్యోతి ఉంటుందా తలపైన ఇట్లా తాంబాలంలో దీపం వెలిగించి పిండి తయారు చేసి దీపం వెలిగించి గండ జ్యోతి తయారు చేస్తారు. అంటే కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు అనమాట. అయితే అలా ఉండేవాళ్ళు ఇలా గండ జ్యోతికి కూడా ఒకటి తయారు చేసుకోవాలన్నమాట. ఇలా బోనాలు రేపనంగా ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట.